వెల్కమ్ టు టీవీ9 న్యూస్. ఆత్మీయ సమ్మేళనంలో హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ రామసహాయం రఘురామరెడ్డి గురించి మాట్లాడడం జరిగింది. మా వియ్యంకుడైన రామసహాయం రఘురామరెడ్డి పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు. చేయి గుర్తుకే ఓటేసి 3 లక్షలకు పైగా విజయం సాధించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, రేణుకా చౌదరి, ఎస్కే షాబీర్ పాషా, కోనేరు చిన్ని, కోనేరు పూర్ణ, కంచాల చంద్రశేఖర్, జిల్లా జెడ్పీ చైర్మన్, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేయడమైనది. ఇంతకుముందు మీ ముందు ఒక చంటిలాగా వచ్చాను, ఒక గోపిల్ రాజాలాగా కూడా వచ్చాను, ఒక లక్ష్మిలాగా, ఒక తులసిలాగా, ఒక పెళ్లి గారి ప్రసాద్ లాగా. కానీ అవన్నీ సినిమాల్లో వచ్చాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని అల్లరించడానికి. అన్నిట్లో వచ్చానమ్మా, చాలా ఉన్నాయి. బట్ ఈరోజు నేను వచ్చింది ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఈసారి రఘురామరెడ్డి గారు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us టు ఓట్ ఫర్ హిమ్. పేరు గుర్తుంది కదా, రఘురామరెడ్డి. గుర్తు ఉంటుంది కదా, గుర్తు డేట్ గుర్తుంది కదా, May 13th. ఏం చేయాలి ఆ రోజు? ఈవీఎంలో హస్తం ఓటు పక్కన బటన్ నొక్కాలి. సో మీ ఓటు చాలా చాలా ముఖ్యం. అందరూ ఓటు ఉపయోగించుకోవాలి. మీ హక్కు, మీ బాధ్యత. ఒక బిడ్డని ఒక ఇంటికి పంపించినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో మీ అందరికీ తెలుసు. నేను నా బిడ్డని రఘురామ్ ఇంటికి పంపించాను. వాళ్ళ పెద్ద అబ్బాయికి నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ తీరు, వాళ్ళ మంచితనం, వాళ్ళు ప్రేమగా చూసుకునే ఆ భావం, ఆ బాణం. సో నాకు నమ్మకం ఏంటంటే మా బిడ్డని ఎలా అపూర్వకంగా చూసుకుంటారో రఘురామరెడ్డి గారు ఈ కాన్స్టిట్యూన్సీలో మీ అందరినీ అలానే చూసుకుంటారు. తప్పకుండా మీ సమస్యలన్నీ తీరుస్తారు. విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఫర్ దిస్ కాన్స్టిట్యున్సీ. ఖమ్మం కాన్స్టిట్యున్సీ తెలంగాణలో బెస్ట్ కాన్స్టిట్యూట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఓట్. 18+ ఎవరున్నారో ఆ రోజు May 13th వెళ్ళి తప్పకుండా ఓటు చేసుకోవాలి మీరు అందరూ. ఇంకోటి చెప్పాలి, చాలామంది నా డైలాగ్ లేదో వాడుతూ ఉన్నారు. నేను నా డైలాగే చెప్తాను. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ వెంకటేష్, ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ రఘురామరెడ్డి. అంతేనా? సో ఈరోజు ఇక్కడ నేను వచ్చి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎలక్షన్స్ తర్వాత మీరందరూ ఒక్కొక్కరు చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నేను మనస్ఫూర్తిగా ఒకటి చెప్తాను, మనం అందరినీ ప్రేమగా చూసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓట్ డైలాగ్ సినిమాల్లో చెప్తాం కదా, ఒకే డైలాగు. పేరు గుర్తుంది కదా, రఘురామరెడ్డి. అంతే, ఓటు వేయాలి, ఆయన గెలిపించండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మాకు అన్న అవుతారు విక్టరీ వెంకటేష్ గారికి. అదే రకంగా వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఉభయ కమ్యూనిస్టులు, TJS, CPIML తెలుగు తమ్ముళ్ళు బలపరిచిన రామసాయం రఘురామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారికి, అదే రకంగా మనందరికీ అక్క రాజ్యసభ సభ్యురాలు రేణుకక్క గారికి, ఇంకా
షాబిర్ పాషా గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, విజయ్ అన్న గారు, గోపాలరావు గారు, జేవిఎస్ చౌదరి గారు, ఇంకా చాలా మంది వీరందరికీ నాగరాజు గారు, డాక్టర్ గారు, సీతారాములు అన్న, మహిళా అధ్యక్షురాలు గారు, రామనాథం గారు, పూర్ణన్న, చాలామంది ఉన్నారు. అదే రకంగా కొత్తగూడెం టౌను, పాలవంచ టౌన్లో ఉన్న పుర ప్రముఖులు అన్ని సెక్టార్ నుంచి క్వాలిటీ టీం ఇక్కడ కూర్చున్నారు. మీ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇందాక పెద్దలు చెప్పినట్టు కేవలం ఇవాళ 7వ తారీఖు అయిపోయింది. ఇక మధ్యలో ఉంది ప్రచారానికి 3 రోజులు. 13వ తారీఖు మనకి పోలింగ్ జరగబోతుంది. ఈ ఎన్నికలకి చాలా ప్రత్యేకత ఉంది. మనం 3 మతాలని గౌరవించుకుంటాం. హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇంకా మిగతా మతాలు కూడా ఉన్నాయి. ఈ 3 మతాలకి మనకి పవిత్ర గంధాలు ఉన్నాయి. వీటికి సముజ్జిగా మన రాజ్యాంగాన్ని కూడా అదే పద్ధతిలో గౌరవించుకుంటాం. ఈనాడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెప్పకనే చెప్తున్నారు బీజేపీ పెద్దలు, ఈ ఎన్నికల్లో 3వసారి మాకు 400 సీట్లు వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చి ఈ భారతదేశంలో ఎన్నికలు అనే వ్యవస్థనే పూర్తిగా రద్దు చేసి రాచరికపు పరిపాలన తేవాలని ఒక దుర్బుద్ధితో, అహంకార మదంతో బీజేపీ ప్రతినిధులు, నాయకులు ఈనాడున్నారు. మతాలకి, కులాలకి, ప్రాంతాలకి, చివరికి భార్యాభర్తలకి, అన్నదమ్ముల మధ్య పంచాయతీలు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగించి కేవలం వారి పబ్బము గడుపుకోవటం కోసం వారు ఈనాడు ఎన్నికల ప్రచారం ఏ రకంగా చేస్తున్నారో మనకి తెలియదు కాదు. ఎవరైనా తల ఎగరేస్తే వారికి ఉన్న సంస్థల ద్వారా, వ్యవస్థల ద్వారా ఆ తల ఎగరేసిన వారిని ఐటీ, ఈడీ, సిబిఐ కేసులు పెట్టి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మనమడు రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని. ఆనాడు 10 నియోజకవర్గాల్లో ఒకటే నియోజకవర్గం కొత్తగూడెం తెలుగుదేశం పార్టీ గెలిపించారు మీరు, అవునా కదా? ఆ రోజు పెద్దలు కోరేరు నాగేశ్వరరావు గారిని గెలిపించు 9 నియోజకవర్గాలు కాకుండా ఒకటే తెలుగుదేశం గెలిపించారు. అంటే అంతటి చైతన్యవంతున్నారు. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, మోదీని దించాలి. కాబట్టి మీరందరూ కూడా కులాలకు రహితం కాకుండా రాహుల్ గాంధీ గారిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయే క్రమంలో దేశంలో రేపు కాంగ్రెస్ పార్టీ వాటాలో పూర్తి స్థాయిలో వచ్చింది.